హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో పోల్కంపల్లి శాంతాదేవి గారి నవల అగ్ని కెరటాలు ఆడియోగా మీకు వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు అగ్ని కెరటాలు నవల ఆడియో 3వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. స్నానం చేసి బిందె తీసుకుని నూతి దగ్గరకు వచ్చింది కనకమ్మ. నూతిలో చేదవేసి అతి కష్టంగా 2 బాల్చీలు తోడి బిందెలో వేస్తూ, దేవుడు నాకిన్ని కష్టాలు ఎందుకు పెట్టాడో తెలీదు, ఇంకా ఎన్నాళ్ళు పెడతాడో తెలీదు. పాపం 25 ఏళ్ళు లేవు ఆ రత్తమ్మకు. హఠాత్తుగా పడుకున్న చోట పడుకున్నట్టే కన్ను మూసింది. ఆ చావు నాకు రాకూడదా? దేవుడు ఇంకా ఏం ఆశించి నన్ను తీసుకెళ్లడం లేదో, ఈ భూమి మీద ఇంకా నాకెంత బాకీ ఉందో అని సణుగుతుంటే నూతి మీదికి నీళ్ల కోసం వచ్చిన కమ్మర్ల పిల్ల శారద, ఆ బిందె వేసుకుని కింద పడి దెబ్బలు తాకించుకుంటే అదొక బాధ కదా అమ్మగారు. రోజూ 2 బిందెలు స్నానం చేసి నేను తెచ్చి పెడతానంటే వినరెందుకు అంది చనువుగా కోప్పడుతూ. ఇంత బతుకు బతికి ఇంటి వెనక పడి చచ్చినట్టుగా కాటికి కాళ్ళు చాచుకుని నీ చేతి నీళ్లు తాగి మైలపడిపోదునా? నా చేత నీ నీళ్లు తాగించాలని నీ తాపత్రయం. నీ చేతి నీళ్లు తాగితే తప్ప నీ కడుపు చల్లబడదేమే తెష్టదానా అంది కనకమ్మ. పోయినేడు స్మార్త ఏకాదశని వైష్ణవ ఏకాదశని వరుసగా 2 రోజులు ఉపవాసం చేసి ఒంట్లో ప్రాణం లేక పాలు పోసి పోయిన ప్రాణాన్ని తిరిగి బొందిలోకి తెప్పించింది ఈ దెష్టపిల్లే కదా అమ్మగారు కొంటిగా అడిగింది శారద. నాకు ఒంటి మీద స్మారకం లేనప్పుడు ఏం జరిగిందో ఆ పాపం పుణ్యం అంతా నీకే, ఆ దోషం నన్ను అంటదు అంది కనకమ్మ. ఎందుకొచ్చిన కష్టాలు? కొడుకు కోడల దగ్గరికి వెళ్ళిపోరాదు? నాకెవరో కొడుకులేడు కోడలేదు. చావ సిద్ధమై ఇంకా ఎంత పౌరుషమో ఈ ముసలామెకి అనుకుంది శారద. ఏయ్ కాస్తాగు, బిందె ఎత్తుకుపోయేదాకా నిలకడలేదా? మీద నీళ్లు చిమ్మి మైలు పడేస్తావా ఏంటి? వణుకుతూ వణుకుతూ బిందె చంకలోకి ఎత్తుకుని, ఆ రోజు వయసు వస్తోందా పోతోందా అని 2 అడుగులు వేసేసరికి నల్లగా నిగనిగలాడుతూ పాములా మెత్తగా జారిపోతున్న కారొకటొచ్చి వాకిట్లో ఆగింది. ఇళ్ల ముందు నిలబడిన 5-6 ప్రపంచంలో 8వ వింత చూస్తున్నట్టుగా చూస్తున్నారు. ఆ ఊర్లో కారున్నవాళ్లు లేరు, ఈ ఊరి వాళ్లకి కారులో వచ్చేవాళ్లు లేరు. అది కనకమ్మగారి వాకిట్లో ఆగిందంటే ఆవిడ తాలూకా అయి ఉంటారు. ఆవిడింటికి కారులో వచ్చేవాళ్ళెవరబ్బా? ఉన్న ఒక్క కొడుకు ఎవతనో తీసుకుని లేచిపోయాడు. వాళ్ళ ఆలోచనలు అలా సాగుతుంటే కనకమ్మ కళ్ళకి చెయ్యడ్డం పెట్టుకుని కళ్ళు చిట్లించి చూడసాగింది. కారు తలుపు తెరుచుకుని 30 ఏళ్ల స్ఫురద్రూపైన యువకుడొకడు దిగాడు. ఖరీదైన లాల్చీ పైజామా, వేళ్లకి ఖరీదైన ఉంగరాలు, పెద్ద రిస్ట్ వాచ్, రిమ్లెస్ కళ్లజోడులో హుందాగా అందంగా ఉన్నాడు. అతడు చెయ్యి అందించి కారులో ఉన్న 2 అబ్బాయిల్ని, ఒక అమ్మాయిని కూడా దింపాడు. అమ్మాయిని అతడెత్తుకుని ఇంట్లోకి దారి తీస్తుంటే, కనకమ్మగారు గుర్తుపట్టారా? మీ అచ్యుతంలా ఉన్నట్టున్నాడు అని కేకపెట్టాడు ఎదురింటి వాకిట్లో నిలబడిన పాపిశెట్టి. ఖరీదైన దుస్తుల్లో పిల్లలు యాపిల్ పళ్లలా ఉన్నారు. పాప మరీ ముద్దుగా బొద్దుగా ఉంది. అందరూ కళ్ళప్పగించి చూస్తున్నారు. కనకమ్మ హృదయంలో సముద్రం పొంగినట్టుగా అయింది. తడబడే అడుగులతోటైనా గబగబా నడిచింది. అమ్మా అమ్మా అతడు గడపలో అడుగు పెడుతూ కేకపెట్టాడు. ఎవరు? నా అచ్యుతమేనా? ఆవిడ గొంతుకేదో అడ్డుపడ్డట్టయింది. అతడు గిరుక్కున వెనుతిరిగి కూతుర్ని కిందికి దించి తల్లి చంకలో నుంచి బిందె అందుకున్నాడు. అయ్యో మడినీళ్లురా! కొడుకు చాపిన చేతుల్లో ముసలి గువ్వలా ఒదిగిపోతూ ఆ మాట మాత్రం అనడం మర్చిపోలేదామె. ఆ పల్లెజనమంతా అక్కడే ఉన్నారన్నట్టుగా ఇల్లు నిండిపోయారు. అచ్యుతానికి ఇంత దశ ఎలా తిరిగింది? అందరి ముఖాల్లోనూ ఇదే ప్రశ్న. పాపిశెట్టి అడగనే అడిగాడు. ఇడ్లీలమ్ముకుంటూ తిరుగుతున్నావని ఆ మధ్య ఎప్పుడో అన్నారు. అస్సదియ్య, ఒక్కసారే కారులో దిగావేమయ్యా? రామలక్ష్మణుల్లా 2 మగపిల్లలు, 1 ఆడపిల్ల ఎంత ముచ్చట గొలుపుతున్నారో అన్నాడు. కష్టే ఫలే చిరునవ్వుతో అన్నాడు అచ్యుతం. పట్నంలో ఇప్పుడు అతడికి 3 పెద్ద హోటళ్లు, 2 సినిమా హాళ్లు, ఇంకా ఎందులోనో పార్ట్నర్షిప్ ఉన్నాయని తెలిసి అంతా ఆశ్చర్యానికి లోనయ్యారు. అయితే నీ పని దినదినంగా పెరిగే పున్నమి చంద్రునిలా ఉందన్నమాట. నువ్వు ఏది పట్టినా బంగారం అవుతుందన్నమాట. దశ తిరగడం అంటే ఇదే. 10 ఏళ్లనాడు ఎలా ఉన్నవాడివి, రేవటలా పిలక జుట్టుతో బిత్తర చూపులు చూస్తూ, ఇప్పుడు చూడవయ్యా, రూపం వేషం అన్నీ మారిపోయాయి. అన్నట్టు నీ భార్యని తీసుకురాలేదేంటయ్యా అడిగాడు శెట్టి. రావాలనే అనుకుంది, తీరా బయలుదేరే ముందు కొంచెం సుస్థి చేసింది.
అనుకున్న ప్రయాణం ఎందుకు ఆగిపోవడమని మమ్మల్ని బయలుదేరమంది. నీ చేతులతో నీకు కావలసిన వాళ్ళకంతా పంచమ్మా అంటూ స్వీట్ ప్యాకెట్ అందించాడు అచ్యుతం. ఇవాళ కనకమ్మగారికే పండగ కాదు, ఇంత స్థితిమంతుడివై తిరిగొచ్చినందుకు ఈ ఊరికే పండగ. తేవయ్యా, ఓ మిఠాయి ఉండేలా పడేయ్, తిని వెళ్ళి కొట్లో కూర్చోవాలి అన్నాడు శెట్టి. స్వీట్లు పళ్ళు తీసుకుని ఎక్కడి వాళ్ళక్కడ వెళ్ళిపోయాక, ఏమ్మా, నా మీద కోపం పోయిందా అని అడిగాడు అచ్యుతం. ఇక కోపం తెచ్చుకునే శక్తి నాకెక్కడిదిరా, అంతా అయిపోయింది. ఇప్పుడున్నది ఒక్కటే కోరిక, నీ చేతుల్లో కళ్ళు ముయ్యాలని అందావిడ. గంట తర్వాత ఇంటికి తాళం పెట్టి కారెక్కాడు. తల్లిని జాగ్రత్తగా కారెక్కించిన అచ్యుతం ముందు సీట్లో వెళ్ళి కూర్చున్నాడు. అటు ఇటు ఇద్దరు మనమళ్ళని ఒళ్ళో మనవరాల్ని కూర్చోబెట్టుకుని కూర్చున్న కనకమ్మని చూసి, అబ్బా, ముసలావిడ కష్టాలిప్పుడు తీరాయి అని ఊరి జనమంతా తేలిగ్గా ఓ నిట్టూర్పు విడిచారు. దాదాపు 15 సంవత్సరాల తర్వాత ఒకనాటి సంగతి. శంకర్కి ఆమె పెద్ద కొడుకు నవీన్కు చాలాసేపటి నుంచి తీవ్రమైన వాగ్వాదం నడుస్తోంది. నవీన్ విసిగిపోయినట్టుగా, నీకింత పట్టుదలేంటో నాకు అర్థం కావడం లేదమ్మా అన్నాడు. నిన్ను ఎంతో అవమానించిన వాళ్లతో, నిన్ను ఎంతో మనోవేదనకు గురిచేసిన వాళ్లతో నువ్వు వియ్యమందాలనుకుంటున్నావంటే నీ మనస్తత్వమేంటో నాకు అర్థం కావడం లేదు. నీమీద ఆవగింజంత ప్రేమలేని వాళ్లమీద మీకంత మమకారమేంటి? ఆడదానికి పుట్టింటి మీద ఉండే మమకారం రా ఇది. సంప్రదాయము అని విర్రవీగిన వాళ్ల ముందు ఇప్పుడు నేను పొందిన అంతస్తు ఐశ్వర్యంతో టీవీగా వెళ్లి నిలబడాలని ఉంది. అప్పుడేమంటారో చూడాలని ఉంది చెప్పింది శంకరి. అయితే నీ ఆటలో నన్నెందుకు పావుగా ఉపయోగించుకోవాలనుకుంటున్నావు? చిరాగ్గా అడిగాడు నవీన్. పావు లేకపోతే ఆటే ఉండదు. కాబట్టి అన్నయ్యకి పెళ్ళీడు ఆడపిల్లలున్నారు, నాకు పెళ్ళీడు అబ్బాయున్నాడు. ఈ అబ్బాయిని పావుగా ఉపయోగిస్తే ఆట రసవత్రంగా ఉంటుందని. అయితే ఆ అమ్మాయి నీకు నచ్చితేనే చేసుకో అంది శంకరి. సరే, ఎలాగూ ఈ సంవత్సరం పై చదువులు స్టేట్స్కి వెళ్ళిపోతాను. ఈ కొద్ది రోజులు గడపడానికి ఏ ఊరైతేనేంటి? అయితే నాదొక షరతు అన్నాడు నవీన్. ఏమిట్రా అది? మీ వాళ్లని ఒక చిన్న పరీక్ష చెయ్యనివ్వాలి. వాళ్ళేమీ మారలేదు అని రుజువైతే వాళ్లతో వియ్యమందే ఆలోచన నువ్వు మానుకోవాలి. ఏం చేస్తావో చెప్పు. నవీన్ ఆలోచన విని శంకరి నవ్వసాగింది. సరే, నువ్వు చెప్పినట్టే నేను వింటాను అంటూ ఒప్పుకుంది. నవీన్ మెడిసిన్ పూర్తి చేశాడు. అతడికి పల్లెపట్నం కాని ఊళ్ళో పోస్టింగ్ వచ్చింది. ఆ ఊరు తన అమ్మమ్మగారి ఊరని, ఆ ఊరికి పోస్టింగ్ రావడం ఏదో కాకతాళీయంగా జరగలేదని, దీని వెనక తన తల్లి ప్రోద్బలంతో తండ్రి వ్యవహారం నడిపాడని తెలిసి ఈరోజు తల్లితో లడాయి పెట్టుకున్నాడు నవీన్. జయలక్ష్మి వంటింట్లో ఏదో పనిలో ఉంది. మూడో కూతురు కాత్యాయని పరిగెత్తుకొచ్చింది. ఎవరో వచ్చారమ్మా. ఎవరే? ఏమో, నాకేం తెలుసు. వాళ్ళనెప్పుడూ నేను చూడలేదు. ఆవిడికి 40 ఏళ్లుంటాయి, అతనికి 25 ఏళ్లుంటాయి. తల్లి కొడుకులట. చిన్న సంచితో దిగాడు. అన్నయ్యున్నాడా, వదినుందా అని అడుగుతుందామే. కొడుకుతో వచ్చిన ఈ మరదలెవరా అనుకుంటూ చెయ్యి తుడుచుకుంటూ వచ్చిన జయలక్ష్మి గుమ్మంలో టక్కున ఆగిపోయింది. ఆమె ముఖంలో ఇందాక ఉన్న ప్రసన్నత ఎగిరిపోయి పెనం మీద చిటపటలాడే పేలంగింజలా అయింది. మళ్ళీ మళ్ళీ వచ్చి నీ పాపిష్టి ముఖం చూపిస్తే తప్ప నీ మనసుకు తృప్తి ఉండదేమే, పాపిష్టిదారా ఆవిడ కర్కశంగా అంది. అన్నయ్య బయటికెళ్ళాడా వదినా? ఆవిడ దురుసుతనాన్ని పట్టించుకోనట్టుగా అడిగింది శంకరి. అన్నయ్యట, అన్నయ్య. నోరెట్ట వస్తుందో పిలవడానికి. మళ్ళీ ఎందుకే తగలబడ్డావు? వదినా, నువ్వెంత తిట్టినా ఈసారి అన్నయ్యను చూడకుండా మాత్రం వెళ్ళను. శంకరి కట్టుకున్న చీర చాలా పాతగా అక్కడక్కడా చిరుగులు పడి ఉంది. ఒంటిమీద మాంగళ్యాలు తప్ప వేసమెత్తు బంగారం లేదు. కాని ఆ ముఖంలో కళ, మనిషిలో హుందాతనం చూస్తే లక్ష్మీదేవికి తమాషా చేద్దామనిపించి పేద ముత్తైదువ రూపం ధరించి వచ్చినట్టుగా అనిపిస్తుంది. ఆ అబ్బాయి అందంగా ఉన్న లొడుగుబొడుగు దుస్తుల్లో బఫూన్లా ఉన్నాడు. అమ్మా, ఈమెనా మా మామయ్య భార్య అని అడిగాడు నవీన్. ఆ నత్తి మాట్లాడుతుంటే ఆ మనిషి వంకర తిరిగిపోవడం, ఆ ముఖంలో అర్థం పర్థం లేని నవ్వు చూసి పకాలను నవ్వింది కాత్యాయిని. లేచిపోయిన ఈ మేనత్త గురించి ఇంట్లో అందరికీ తెలుసు. ఆవిడికి ఓ నత్తి కొడుకు కూడా ఏడ్చాడన్నమాట అనుకుంది ఆ పిల్ల. ఆ పిల్ల నవ్వుకు నవీన్ ముఖం కోపంగా మార్చేసి రోషంగా అడిగాడు. ఎందుకు నవ్వుతున్నావు? సర్కస్లో నుంచి బఫూన్ తప్పించుకుని మా ఇంటికొచ్చాడేంటా అని అంది జయలక్ష్మి.
పచ్చటి ఆకుల మధ్య గాలి గిలిగింతలకి త్రుళ్ళిపడే ముద్దమందారంలా ఉంది కాత్యాయిని అందం. చలాకితనం ఆ పిల్లలో పోటీ పడుతున్నాయి. కాని బ్యాడ్ లక్, అందమైన చదువుకున్న ఐశ్వర్యవంతుడైన యువకుడు భర్త అయ్యే ఛాన్స్ పోగొట్టుకుంది అనుకున్నాడు నవీన్. చూడే అమ్మా, నన్ను బఫూన్ అంటుంది. ఈమెను నేను చేసుకొని పో. ఏయ్, కాసేపు నోరు మూసుకోరా. శంకరి కోప్పడింది. నీకు పెళ్ళం పుట్టిందని చెప్పావుగా, ఆవిడ పేరు కాత్యాయనని చెప్పావుగా. నిన్ను తంతాన్రా, కాసేపు నోరు మూసుకో కసిరింది శంకరి. నీకు నేను పెళ్ళాన్నని చెప్పిందా మీ అమ్మ? ఎంత ఆశ! కాత్యాయిని నవ్వసాగింది. మొండి పీనుగుల్లా ఎంతసేపు కూర్చుంటారో కూర్చోండి. జయలక్ష్మి చీత్కారంగా అని లోపలికెళ్ళిపోయింది. ఏయ్ మరదలు, నాకు ఆకలేస్తుంది, ఏమన్నా పెట్టవా? మా నాన్నొచ్చి పెడతాడుండు లడ్డూలు జిలేబీలు అంది కాత్యాయిని. మీ అమ్మ పెట్టినవేనా? అవి కారాలు మిరియాలు, మా నాన్న పెట్టేవి లడ్డూలు జిలేబీలు. భలే, మా మామయ్య మంచివాడన్నమాట. తొందరగా వస్తే బాగుండు. ఒరే, నోరు మూసుకోమన్నానా? శంకరి చిరాగ్గా అంది. బళ్ళో మాస్టర్ కోప్పడితే చప్పున పెదవుల మీద వేలుంచుకుని కూర్చునే విద్యార్థిలా కూర్చున్నాడు నవీన్. అంతలో ఆచారొచ్చాడు. బజార్ నుండి ఏవో సామాను తెస్తున్నట్టుగా 2 చేతుల్లో 2 బరువైన సంచులున్నాయి. అవి గోడకు ఆనించిపెట్టి హుష్ అనుకుంటూ అలసటగా కుర్చీలో కూర్చోబోయి ఆ గదిలోనే తలంచుకు కూర్చున్న శంకరిని చూసి బిగుసుకుపోయినట్టుగా అయ్యాడు. ఒక్క నిమిషం అలా నిలబడిపోయి తరువాత లోపలికి వెళ్ళిపోతుంటే, బాగున్నావా అన్నయ్యా అని శంకరే పలకరించింది. మౌనమే సమాధానంగా వచ్చింది. మాట్లాడవా అన్నయ్యా? ఇంతకాలానికి కూడా నీకు నా మీద కోపం పోలేదా? ఏముంది మాట్లాడ్డానికి? ఆయన ఉదాసీనంగా అని, కాత్యా, సంచులు లోపలికి తీసుకురా అని కూతురుకు చెప్పి లోపలికెళ్ళిపోయాడు. ఎంతసేపటికి అన్నగారు బయటికి రాలేదు. కాసేపటికి జయలక్ష్మి బయటకు వచ్చి, సిగ్గులేని ముఖం, ఇంకా ఏం కావాలని నిలబడ్డావు, నడు అంది. పదరా. నీరసంగా కదిలింది శంకరి. మ్లానంగా మారిన తల్లి ముఖం చూసి జాలేసింది నవీన్కు. ఇద్దరూ బయటకొచ్చారు. ఈ హృదయం లేని మనుషుల పిల్లను నీ కోడల్ని చేసుకోవాలని ఇంకా అనుకుంటున్నావా అమ్మా? అడిగాడు నవీన్. శంకరి పెదవుల మీదకి నవ్వు తెచ్చుకుని, పిల్ల బంగారు బొమ్మలా లేదు అంది. బంగారు బొమ్మ అయితే మటుకు తల్లితో పాటు ఆ పిల్ల మనల్ని అవమానించడానికి పూనుకుంటుందా? నీ నత్తి అవతారం చూసి నాకే నవ్వొస్తుంటే అంది శంకరి నవ్వుతూ. అంటే నీ ఆలోచనలో మార్పేమీ రాలేదన్నమాట అన్నాడు నవీన్. అన్నయ్య చాలా బాగా ఉండేవాడ్రా, బలంగా దృఢంగా. ఇప్పుడు చాలా చిక్కిపోయాడు. సంసార భారం పెరిగిపోయి కృంగిపోయిన గృహస్థులా అయిపోయాడు. ఒక్క మగనలుసు కావాలని 6 మంది ఆడపిల్లలకి తండ్రయ్యాడు పాపం. అన్నయ్యను చూస్తే జాలేస్తుంది శంకరి మాట తప్పిస్తూ అంది. నువ్వు చచ్చినా బ్రతికినా వాళ్ళకక్కర్లేకపోయింది. కాని నీకన్నయ్య సంగతులు ఎప్పటికప్పుడు కావాలి. అన్నయ్యను చూస్తే జాలేస్తుంది. నేనే ఇన్ని మాటలు పడితే చచ్చినా ఇహ వాళ్ల మొహం చూడను అన్నాడు నవీన్. ఆడపిల్లవై పుడితే పుట్టిల్లంటే ఏంటో తెలిసేదిరా. అమ్మంటే సహనానికి మారుపేరని మరోసారి తెలిసిందమ్మా. నవీన్ కళ్ళు తల్లిని ఆరాధనాపూర్వకంగా చూశాయి. మీ వదిన అన్నన్ని మాటలంటుంటే నా రక్తం ఎలా మరిగిపోయిందో తెలుసా? గోబ గుయ్యమనాలనిపించింది అన్నాడు నవీన్. 2 రోజుల తర్వాత రుక్మిణమ్మ ఆ సాయంత్రం గబగబా వచ్చింది జయలక్ష్మి దగ్గరికి. ఓసే జయలక్ష్మి, మొన్న నువ్వేం చెప్పావో శంకరి గురించి? తన నత్తి కొడుకుతో వట్టి దరిద్రపు మొహం వేసుకొచ్చింది. అలాంటి నీతిమాలిన వాళ్ళకి ఆ గతి పట్టక ఇంకేం పడుతుంది అన్నావా? దానికా గతి పట్టలేదే, దశ పట్టింది. అబ్బా, దాని ఐశ్వర్యం చూస్తే కళ్ళు తిరిగిపోతాయనుకో. అది కట్టిన చీర 10,000 రూపాయలకు తక్కువ చేయదు. దాని నగల్లో వజ్రవైఢూర్యాలు తప్ప మామూలు రాళ్లు లేవు. మన ఊరి రావుగారు లేరు. అయినా ఈ మధ్య ఏవో చెడ్డ అలవాట్లకు లోనై దివాళా తీసి బంగళా పొలాలు బేరం పెట్టాడట. శంకరి మగడు కొనేశాడు. ఆ ఇంట్లో కడుగు పెడితే బంగారం వాసన వచ్చినట్టుగా అయిందనుకో. శంకరికి నువ్వు చెప్పిన నత్తి కొడుకులెవరూ లేరు. 3 ముత్యాల్లా ఉన్నారు. పెద్ద కొడుకు డాక్టరు, మన ఊరికి డాక్టరుగా వచ్చాడు. 2వ కొడుకు ఇంజనీర్ చేస్తున్నాడట. 3వది ఆడపిల్ల,
డాక్టర్ చేస్తుందట. శంకరి మగడు ఈ ఊళ్ళో పొలాలు కొనేసి ద్రాక్ష తోటలు పెంచే ఆలోచనలో ఉన్నాడట. పిలక జుట్టుతో పీరుకట్టెలా ఎలా ఉండేవాడో అచ్యుతం ఇప్పుడు ఓ జమీందార్లా ఉన్నాడనుకో. మధ్యాహ్నం పడుకున్నావేమో, కలగాని పడిందా పిన్నీ? జయలక్ష్మి నవ్వులాటగా అడిగింది. కల కాదు, నేనిప్పుడు శంకర్ ఇంటి నుండే వస్తున్నాను. ముచ్చటైన దాని పిల్లల్ని, లక్షణమైన దాని సంసారాన్ని ఈ కళ్ళతో చూసొస్తున్నాను. జయలక్ష్మి ఆలోచనలో పడింది. మొన్న చిరుగుల చీర కట్టుకొచ్చిందే, మిమ్మల్ని తమాషా చేద్దామని, మీరింకా మారారో లేదో పరీక్ష చేద్దామని. మచ్చలేని మనుషులమని మరీ అంత విర్రవీగకూడదు. ఎవరికే గతి పడుతుందో ఎవరికి తెలుసు. శంకరి చేసిన పనిని మీరు చూసి చూడనట్టుగా ఉంటే ఇప్పుడొక ఆడపిల్ల సమస్య తప్పేది మీకు. ఐశ్వర్యవంతుల ఇంటికి నీ కూతురు కోడలుగా వెళ్లేది. నీకు వియ్యపురాలి హోదా వచ్చేది. ఇప్పుడేముంది, చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహదేవా. ఆవిడ సూదుల్లా మాటలు విడుస్తూ వెళ్ళిపోయింది. తను విన్నది కళా నిజమా అని ఒళ్ళు గిల్లుకు చూసుకుంది జయలక్ష్మి. రుక్మిణమ్మ చెప్పిందంతా తల్లితో పాటు విన్న కాత్యాయని నాలిక్కరుచుకుంది. వచ్చింది నత్తిబావ కాదు, డాక్టర్ బావా. ఎంత పొరపాటు జరిగిపోయింది, అయ్యో అనుకుంది. నెల రోజులు గడిచిపోయాయి. 25 ఏళ్లుగా శంకరి ఏమైందో తెలియదు జయలక్ష్మి వాళ్లకు. తెలుసుకునే ఆసక్తి లేకపోయింది. ఈ నెల రోజుల్లో మాత్రం శంకరి వాళ్ల సంగతులు ఎప్పటికప్పుడు చేరుతున్నాయి జయలక్ష్మి వాళ్లకు. శంకరి ఈరోజు ఏం చీర కట్టింది, అది ఎంత ఖరీదుంటుంది, వాళ్ళమ్మాయి ఇవాళ ఏం డ్రెస్ వేసింది, ఇవాళ భోజనంలోకి ఏం చేశారు అన్నీ తెలుస్తున్నాయి. శంకరి మగడి సంపాదన రోజూ వేలల్లో ఉంటుందని కూడా తెలిసింది. తన భర్త దగ్గరికి చదువు కోసమని వచ్చిన ఆ అమాయకపు చక్రవర్తి ఇంత గొప్పవాడు ఎలా అయ్యాడా అని ఆశ్చర్యంగా ఉంది జయలక్ష్మికి. ఇంకా పట్టింపులు పంతాలు ఏంటయ్యా, ఇంతకాలం ఆవిడెక్కడో ఉండేది, ఇప్పుడు డాక్టర్ గారి తల్లిగా ఈ ఊరొచ్చింది. అన్నా చెల్లెలి బంధం తప్పుతుందా? ఆడపిల్లలున్నవాడివి, మూర్ఖం వదిలిపెట్టి సంబంధం కలుపుకోవడానికి ప్రయత్నించు. అయినా ఆవిడేమంత కాని పని చేసిందని? 20 ఏళ్లకే భర్త పోతే ఎన్నాళ్లు నిగ్రహంగా ఉంటుంది? నిగ్రహం లేక పాడు పనులు చేసే కంటే చక్కగా పెళ్లి చేసుకుంది, మోడును చివురింప చేసుకుంది. ప్రపంచం ఎంతో మారిపోతుందయ్యా, నువ్వు మాత్రం మారనని బిగుసుకుపోయి కూర్చుంటే ఎలా? శంకరి లేచిపోయిన రోజున చిచి ఎంత పాడు పని చేసింది, ఆచారికి ఎంత తలవంపులు తెచ్చింది అన్నవాళ్లే ఈరోజు ఆచారికి హితవు చెబుతున్నారు. 2 కుటుంబాలు కలిసిపోవాలని చెబుతున్నారు. ఆనాడు శంకరి చేసిన పనిని ఇవాళ స్త్రీ సాహసంగా అభివర్ణిస్తున్నారు. ఊరంచున చిన్న గట్టు మీద వెలసిన వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని మెట్లు దిగి వస్తున్నాడు ఆచారి. స్వామి దర్శనం కోసం భార్యా పిల్లలతో వచ్చిన అచ్యుతం కారు దిగి మెట్లెక్కబోతున్నాడు. ఆచారి వీళ్లని చూసి చూడనట్టుగా వెళ్లపోయాడు. అచ్యుతం ఆయన దారికి అడ్డుగా వెళ్లి నిలబడి, బావా అని పిలిచాడు. ఇంతకాలానికి కూడా మీరు మమ్మల్ని క్షమించలేరా అని అడిగాడు. ఆచారి ముఖం తిప్పుకుని మరోవైపు చూడసాగాడు. తిండి పెట్టి చదువు చెప్పడానికి ఉంచుకుంటే బాగా చేశానని తిట్టొచ్చు. నిజానికి నాకేం తెలీదు బావా. తోడుగా వెంట రమ్మంటే వెళ్ళాను. భర్త అన్న అర్హత ఆమె కల్పించింది. 3 ముత్యాల వంటి పిల్లలకు తండ్రిని చేసింది. ఈరోజు ఇంత వాడిని ఆమె చేసింది. నిజానికి నాకేం తెలీదు. నన్ను నమ్ము బావా. శంకరి ముఖంలోకి ఓరగా చూస్తూ అమాయకత్వం నటిస్తున్న అచ్యుతాన్ని గుర్రుగా చూసింది శంకరి. ఇడ్లీలు అమ్మించానని కూడా చెప్పండి కోపంగా అంది. మరి అమ్మించలేదా ఇడ్లీలు నాతో? ఆ రోజు ఎలా ఏడిచారో కూడా చెప్పండి. మరి చెబుతాను. మా బావగారితో ఫిర్యాదు చేయకపోతే ఇంకెవరితో చేస్తాను? మీకంతోటి బావున్నాడు, నాకెవరూ లేరనే కదా? అంతే కదా బావా అన్నాడు అచ్యుతం. అప్రయత్నంగా ఆచారి చూపు శంకరి మీద పడింది. అటు భర్త కూతురు, ఇటు 2 కొడుకులు మధ్యన నిండు పట్టుచీర కట్టుకుని, తల నిండా పువ్వులు పెట్టుకుని, నుదుట ఎర్రటి బొట్టు పెట్టుకుని, ఒకరోజు ఈమె ఈ సౌభాగ్యాన్ని పోగొట్టుకున్నదనే తను గుండె లవిసేలా ఏడ్చాడు. పోగొట్టుకుని నిస్సహాయంగా కూర్చోలేదు శంకరి. సాహసంతో ఆ సౌభాగ్యాన్ని తిరిగి సాధించుకుంది. ఇవాళ భర్త పిల్లలు ఆమె కోరుకున్న చిన్న స్వర్గాన్ని నిర్మించుకుంది. ఆ స్వర్గం ఎదురుగా కళ్ల ముందు నిలబడ్డట్టయింది ఆచారికి. ఈ స్వర్గం ముందు చెల్లెలు ఒకనాడు చేసిన తప్పు పని గుర్తు చేసుకోవాలనిపించలేదు ఆచారికి. తడికళ్లతో బేలగా చూస్తున్న చెల్లెలికి నేనున్నాను చెల్లి నీకు అని చెప్పాలనిపించింది. కాని నరాలు బిగుసుకుపోయినట్టుగా గొంతు పెగల్లేదు. అరే మరిచాను బావా, వీళ్లను పరిచయం చేయలేదు కదూ
వీడు నా పెద్ద కొడుకు నవీన్, ఎంబీబీఎస్. వీడు వసంత్, బిఈ ఫైనల్. ఇది చందన, ఎంబీబీఎస్. ఇక ఈమె 25 మీరు కలలోకి కూడా రానివ్వని మీ చెల్లెలు శంకరి, నా భార్య. నా భార్య అని చెబుతున్నప్పుడు అచ్యుతం ముఖంలో గర్వరేఖ తొంగి చూసింది. అచ్యుతం ఇంత మాటకారి ఎప్పుడయ్యాడు? ప్రశ్నకు జవాబు చెప్పడానికే మహా ఇబ్బంది పడేవాడు. సూటిగా కళ్లలోకి చూసి మాట్లాడేవాడు కాదు. మనిషిలో ఇంత మార్పు సాధ్యమా? ఆచారి దిగ్భ్రమ నుండి తేరుకోలేకపోతున్నాడు. మీరు వెళ్ళి దైవదర్శనం చేసుకురండి, నేను బావగారి మౌనం సంగతేమిటో తేల్చుకొందే కదలను అన్నాడు అచ్యుతం. చందన ముందుకొచ్చి, ఎక్స్క్యూజ్ మీ, ఒకసారి మిమ్మల్ని మావయ్య అని పిలొచ్చా అంది. ఆ పిల్ల అంటున్న తీరుకు, ఆ కళ్లలో మెరిసిన కొంటెతనానికి నవ్వకుండా ఉండలేకపోయాడు ఆచారి. పిలువమ్మా, ఇంత చక్కటి కోడలు ఇంత తీయటి స్వరంతో మామయ్య అని పిలుస్తానంటే పాషాణం సైతం పలుకుతుందమ్మా అన్నాడు. అమ్మ సాధించలేదు, నాన్నగారు సాధించలేదు, నేను సాధించానహో. చందన చిన్నపిల్లలా గంతులు వేయసాగింది. పిలవండ్రా అన్నయ్యలు, నోరారా, మామయ్య అని పిలవండి. ఎన్నాళ్లకి మనకు మావయ్య దొరికాడు అంది చందన. ఇంత కష్టపడ్డ ఈ చెల్లెలికి ఒక బహుమతి. నవీన్ చెల్లెలి బొగ్గ మీద ముద్దు పెట్టుకున్నాడు. తన పిల్లల్ని మురిపెంగా చూసుకుంటున్న శంకరి భుజం మీద ఆచారి చెయ్యి ఆప్యాయంగా వాలింది. ఈరోజు శంకరి వాళ్లు దేవాలయం దగ్గర కలిశారని, పట్టుబట్టి ఆచారిని ఇంటికి తీసుకెళ్లారని తెలిసి జయలక్ష్మి చిందులు వేసింది. మీరంతా ఒకటే, నేను నా పిల్లలే చెడ్డవాళ్లం. నువ్వు వెళ్ళు, నేనొద్దన్నానా అన్నాడాచారి. ఈరోజు దానికి ఎంత వైభవం ఉంటేనే ఒకనాడు లేచిపోయిన మనిషే కదా. అక్కసు పట్టలేనట్టుగా అంది జయలక్ష్మి. లేచిపోకుండా ఇక్కడే ఉంటే, అయ్యో ఇంత చిన్న వయసులో భర్త పోయాడు కదా, మళ్ళీ పెళ్లి చెయ్యాలని నువ్వనుకునేదానివా? నేను సంప్రదాయం గల ఇంటి నుండి వచ్చాను. మొండలను ముత్తైదువులు చేసే ఆలోచనలు నాకు రావు. ఒక స్త్రీకి మరో స్త్రీ పట్ల ఎంత దారుణమైన ఆలోచనలు రావచ్చు. ఆహా, సంప్రదాయం! మీ విధవ మేనత్త ఒక ఆమె కడుపు పోవడానికి నాటుమందు మింగి ప్రాణం పోగొట్టుకున్న సంగతి నాకు తెలీదనుకోకు. మీ చిన్నాన్న భార్య భర్త వల్ల సౌఖ్యం లేక తురకవాడిని తీసుకుని లేచిపోతే గుట్టుగా ఆమెను మళ్లీ ఇంట్లో తెచ్చిపెట్టుకున్న సంగతి నాకు తెలీదనుకోకు. ఇవన్నీ సంప్రదాయాలు కాబోలు. విధవ చచ్చే వరకు విధవగానే ఉండిపోవాలనేదే సంప్రదాయమా? మనిషి జీవితాన్ని బలి తీసుకునేది సంప్రదాయం ఎలా అవుతుంది? దుష్టాచారంగాని అన్నాడు ఆచారి. ఇవాళ మీ ఆలోచనలు ఇలా తలకిందులుగా సాగుతున్నాయేంటి? చెల్లెల ఐశ్వర్యం చూసొచ్చిన ప్రభావమా? ముచ్చటైన దాని సంసారం, ముత్యాల్లాంటి పిల్లలు. శంకరి అన్నట్టు నిజంగా ఒక చిన్న స్వర్గమే. ఆ స్వర్గాన్ని అన్నగా నేను కల్పించాల్సింది. సంప్రదాయం ఛాందసాలలో మునిగిన నాకు అంత మంచి ఆలోచన రాలేదు. చెల్లెలు సౌభాగ్యం కోల్పోయిందని దుఃఖపడ్డానే గాని తిరిగి ఆమెకు సౌభాగ్యం కల్పించాలనుకోలేదు. నేను గనక కొంచెం విశాలత్వం తీసుకుంటే శంకరి లేచిపోవాల్సిన అగత్యం ఎందుకు ఏర్పడేది? నేనిలా మళ్లీ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని శంకరి చెబితే మనం ఒప్పుకునేవాళ్లమా? చావగొట్టి చెవులు మూసేవాళ్లం. మనకు మన పిల్లలకు చాకిరి చేస్తూ నిస్సారంగా గడిచిపోయేది దాని జీవితం అన్నాడాచారి. కాత్యాయని జ్వరం వచ్చి పడకవేసింది. ఒకరోజంతా తిండి లేదు, ఏం లేదు. ముఖం దివాళా తీసినట్టుగా అయింది. ఇలా పడుకుంటే జ్వరం ఎలా తగ్గుతుంది? బ్రహ్మన్ డాక్టర్ దగ్గరికి వెళదాంలే అంది తల్లి. బ్రహ్మన్ డాక్టర్ పెద్ద ఎంబీబీఎస్ చదివినట్టు ఏదో సర్టిఫికెట్ తీసుకుని బోర్డు పెట్టుకున్నంత మాత్రాన మీ ప్రాణానికి ఆయన ఒక డాక్టర్ అయ్యాడు అంది కాత్యాయని. ఇన్నాళ్ళు ఆయనే కదా మనకేమొచ్చినా ఇచ్చేవాడు. ఇచ్చాడు. ఏవో చక్కెర గోళీలు ఇస్తాడు. ఆయన ఆ మందులకు జ్వరం తగ్గదు, ఏం తగ్గదు. ఎవరిస్తే తగ్గుతుందే నీకు? తల్లి స్వరంలో కోపం చోటు చేసుకుంది. కన్నాకి బావ మందిస్తున్నాడుగా, నాకిప్పిస్తే ఏంటి అంది. కన్నా 6 మంది పిల్లల తర్వాత జయలక్ష్మికి కలిగిన మగ సంతానం. ఇప్పుడు వాడికి 7 ఏళ్ల వయసున్న మానసికంగా 4 ఏళ్లు కూడా ఎదగలేదు. నోట్లో వేలు పెట్టుకుని బుద్ధావతారంలా ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటాడు. సరిగా మాటలు కూడా రావు. 6 మంది ఆడపిల్లలు ఆరోగ్యంగా పుడితే పుట్టిన ఒక్క మగ నలుసు ఇలా పుట్టాడు. ఎలా బాగు చేయడం వాడిని అన్న చింత. బ్రహ్మన్ డాక్టర్ మందులిచ్చి ఇచ్చి విసిగి ఊరుకున్నాడు. ఆచారి చెల్లెలింటికి రాకపోకలు సాగిస్తుండడం మొదలుపెట్టాక కన్నాని తీసుకెళ్లి నవీన్కి చూపెట్టాడు. 1-2 నెలలు తన మందులు వాడి చూసి ఆ తర్వాత సిటీ తీసుకెళ్లి స్పెషలిస్టుతో చూపిస్తానన్నాడు నవీన్.
పిల్లాడి విషయంలో భయమేం పెట్టుకోవద్దని మామకి భరోసా ఇచ్చాడు. అందరూ కలిసిపోతున్నారమ్మా. నాన్న వెళ్ళి వస్తున్నాడు. మామయ్య మామయ్య అంటూ అత్త పిల్లలు ప్రాణం పెడుతున్నారు. మొన్న సుభద్రక్కని జానకక్కని అత్త తీసుకొచ్చి చీరలు సారెలు ఘనంగా పెట్టి సాగనంపింది. ఇక మనకేనా అత్త పనికిరానిది? అడిగింది కాత్యాయని సూటిగా. అవును, మొన్న సుభద్రని జానకిని తీసుకొచ్చి చీరలు సారెలు పెట్టింది. కన్న తల్లిదండ్రులై ఉండి కూడా వాళ్లకొక్కనాడు అంత ఖరీదైన బట్టలు పెట్టలేదు. వాళ్ళని కారులో తీసుకొచ్చి 2 రోజులుంచుకుని మళ్లీ కారులో సాగనంపింది శంకరి. అందరికీ శంకరి పనికొస్తుంది. తనకీ తన పెళ్లి కాని ఆడపిల్లలకేనా ఆమె పనికిరానిది? అనుకుంది జయలక్ష్మి. అతి కష్టంగా 2 ఆడపిల్లలకి గంతకి తగ్గ బొంతలన్నట్టుగా చూసి పెళ్లిళ్లు చేసి పంపగలిగారు. ఇప్పుడు కాత్యాయనికి 24 ఏళ్లొచ్చాయి. ఆ తర్వాత 2 ఏళ్ల తేడాతో ఉన్న 3 ఆడపిల్లలున్నారు. వీళ్ల పెళ్లిళ్లు తలుచుకుంటే ఒక్కో రోజు నిద్ర పట్టదు. రుక్మిణి పిన్ని అన్నట్టు తను అంత ఇదిగా విర్రవీగకుండా ఉండి ఉంటే ఇప్పుడొక ఆడపిల్ల సమస్య తప్పేది కదూ. తను కొంచెం బింకం సడలించుకుంటే ఆ ఇంటికి ఈ ఇంటికి దారి ఏర్పడుతుంది. తన కూతురు ఆ ఇంటి కోడలయ్యేందుకు అవకాశం ఏర్పడుతుంది. జయలక్ష్మికి చాలా రోజుల నుంచి కుతూహలంగా ఉంది. ఊరందరూ గొప్పగా చెప్పుకుంటున్న శంకరి ఐశ్వర్యం కళ్ళారా చూడాలని. ఊరికే వెళ్లడానికి ఇబ్బంది అనిపిస్తుంది గాని ఇప్పుడు ఈ కాత్యాయని జ్వరం సాకుతో వెళ్లవచ్చు అనుకుంది జయలక్ష్మి. అందరికీ అత్త కావాలి, అత్త పిల్లలు కావాలి. నేనొక్కదాన్నే చెడ్డదాన్ని కావాలా? నీకు డాక్టర్ బావ చేతి మందే పనికొస్తుందనుకుంటే పద తీసుకెడతాను అంది. నిజమా అమ్మా? తీసుకెడతావా? సంతోషంగా అడిగింది కాత్యాయిని. ఆ, తలంతా పీచు కట్టినట్టుగా అయిపోయింది. నూనె రాసి జడ వేస్తాన్లే. ఉన్న బట్టల్లో కాస్త మంచివి చూసి వేసుకో అంది. నేనేం పెళ్లి చూపులకు వెళ్లడం లేదు అంది కాత్యాయిని. మొదటిసారిగా ఆ ఇంటికి వెళుతున్నాం. మన దరిద్రమంతా ఇప్పుడే చూపుకోవాలా ఏంటి? అంది జయలక్ష్మి. రావుగారు మంచి అభిరుచులతో డబ్బుకి లెక్క చేయకుండా కట్టించిన బంగళా అది. దురదృష్టవశాత్తు గుర్రపు పందాలు, తాగుడు లాంటి వ్యసనాల్లో పడి ఇల్లు పొలాలు అమ్ముకుపోవాల్సి వచ్చింది. ఒక్క బిజినెస్ మీద మాత్రమే ఆధారపడకుండా వ్యవసాయం కూడా ప్రారంభిస్తే బాగుంటుందని అచ్యుతం ఆలోచిస్తున్న తరుణంలో రావుగారి బంగళా, పొలాలు అమ్మడానికి రావడం జరిగింది. కొన్న పొలాల్లో ప్రస్తుతం ద్రాక్ష తోట వేయించే పనిలో మునిగిపోయున్నాడు అచ్యుతం. జయలక్ష్మి కూతుర్ని వెంటబెట్టుకొచ్చేసరికి సాయంత్రం 4 అవుతుంది. బాగా ఎండలో నడిచి వచ్చి బంగళాలో ప్రవేశించేసరికి హఠాత్తుగా శరీరం చల్లబడిపోయినట్టుగా అనిపించింది. ఎవరు కావాలమ్మా? అక్కడున్న నౌకర్ అడిగాడు. డాక్టర్ గారు అంది జయలక్ష్మి. హాలంతా 2 కళ్ళని 1000 కళ్ళుగా మార్చుకుని చూస్తున్నట్టుగా చూస్తోంది. హాల్లో ఆ ఇంటి వాళ్ల స్థాయికి తగ్గట్టున్న అలంకరణ. ఎయిర్ కూలర్, టీవీ, క్రింద చక్కటి తివాసి, ఫ్లవర్ వాజులు, అద్దాల కిటికీలకు నైలాన్ తెరలు, గది గోడలకి చక్కటి చిత్రపటాలు. ఒకనాడు తను దరిద్రపు ముండా అని తిట్టిన శంకరేనా ఈ ఇంటి యజమానురాలు అనుకుంది. ఓ, అత్తగారా? ఏమిటింత దయ్యా? లుంగీ బనీన్ మీదున్న నవీన్ భుజాల మీద టవల్ కప్పుకొని వచ్చాడు. పిల్లకి మొన్నటి నుండి ఒకటే జ్వరం చెప్పింది జయలక్ష్మి. ఈ ఈ మెరదల పిల్లకేనా జ్వరం వస్తే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి. బఫుల్లా దగ్గరికి వెళ్తే జోకులిస్తారు తప్ప మందులు ఇయ్యరు అన్నాడు నవీన్. జ్వరం వచ్చిన పిల్లతో హాస్యమేంటి బాబు? చెయ్యి చూసి త్వరగా జ్వరం తగ్గిపోయే మందేదైనా ఇవ్వు. పిల్లది మొన్నటి నుండి నోట్లో మంచినీళ్లు కూడా పొయ్యకుండా పడుంది. ఒరే నవీన్ అంటూ ఏదో చెబుదామని వచ్చిన శంకరి వదినగారిని చూసి టక్కున ఆగిపోయింది. 2 నిమిషాల నిశ్శబ్దం తర్వాత జయలక్ష్మి ముఖంలో నవ్వు పులుముకుని, బాగున్నావా శంకరి అని పలకరించింది. గుణపాఠం చెప్పాలంటే, ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటే ఇది ఎంతో చక్కటి అదను. కాని శత్రువులను మిత్రులుగా చేసుకోవడం గొప్పగాని శత్రువుని ఇంకా శత్రువుని చేసుకోవడం విజ్ఞత కాదు అనుకునే మనిషి శంకరి. శంకరి వెంటనే తెప్పరిల్లి నవ్వు తెచ్చుకుని, మీరు బాగున్నారా వదినా అంది. బాగున్నానమ్మా. దీనికి మొన్నటి నుండి ఒకటే జ్వరం. శంకరి కాత్యాయిని ఒంటి మీద చెయ్యేసి చూసి, అరే, ఒళ్ళు బాగా కాలిపోతుంది. ఇంత జ్వరంలో ఈ ఎండలో నడిపించుకొచ్చావా పిల్లను అంది. పిలిస్తే నేనొచ్చేవాణ్ణి కదత్తా అన్నాడు నవీన్. మా పేదవాళ్ల ఇళ్లకు మీరొస్తారా బాబూ అంది జయలక్ష్మి. వస్తే పెట్టావు కదత్తా కారాలు మిరియాలు. మామయ్య లడ్డూలు జిలేబీలు పెడతాడంది కాత్యాయని. కాని ఎందుకో ఆయన పెట్టలేదు పాపం అన్నాడు నవీన్.
అదంతా మర్చిపో బాబు, అదంతా మర్చిపోవాలనే నేనొచ్చాను. ఎవరి తప్పు వాళ్లకుంది, ఎందుకనుకోవడం అంది జయలక్ష్మి. ఇంతవరకు వచ్చినా కూడా ఆమె బుద్ధి పోనిచ్చుకోలేదు. అయితే అమ్మ తప్పు చేసిందనే కదా అని దెబ్బలాడాలనిపించింది నవీన్కు. ఇవాళ మా అంతస్తు ఐశ్వర్యం చూసి వచ్చావుగాని లేకపోతే వచ్చేదానివా అని దెప్పి పొడవాలనిపించింది. కాని ఇంటికొచ్చిన అన్న భార్యను అవమానిస్తే తల్లి మనసు కష్టపెట్టుకుంటుందేమోనని మౌనం వహించాడు నవీన్. కాత్యాయనని సోఫా మీద పడుకోబెట్టి స్టెత్తో పరీక్షించి, జ్వరం బాగానే ఉంది, ఇంజెక్షన్ ఇస్తాను అని ఇంజెక్షన్ చేసి, అమ్మా గ్లాస్తో మంచినీళ్ళివ్వు, ఈ టాబ్లెట్స్ వేద్దాం అన్నాడు నవీన్. కాత్యాయని టాబ్లెట్స్ వేసుకోవడం అయింది. అత్తా, నువ్వు కారాలు మిరియాలు పెట్టావు, కానీ నేను మాత్రం మా ఇంటికొచ్చినందుకు కూల్ డ్రింక్స్ ఇస్తాను చూడు అంటూ నవీన్ ఐస్ వేసిన ఆరెంజ్ రసం తెచ్చాడు. దాహంతో గొంతు ఎండిపోతున్నట్టుగా ఉందేమో, చల్లగా తీయగా నాలికి తగిలేసరికి ప్రాణం లేచి వచ్చినట్టుగా అయింది జయలక్ష్మికి. ఈరోజు కాత్యాయన్ని ఇక్కడే ఉంచి వెళ్ళు వదినా, సాయంత్రం సిటీ నుంచి చందన వస్తుంది, ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటారు అంది శంకరి. కాత్యాయన్ని అడగండి, దానిష్టం అంది జయలక్ష్మి. బావ ఎత్తి పొడవను వెక్కిరించను అంటే ఉంటాను అంది కాత్యాయని. నేను హాస్పిటల్కి వెళ్ళిపోతున్నాను బాబూ, నాకెందుకు అన్నాడు నవీన్. కూతుర్ని అక్కడే వదిలి తేలికైన మనసుతో ఇంటికి బయలుదేరింది జయలక్ష్మి. అదండి పోల్కంపల్లి శాంతాదేవి గారి అగ్ని కెరటాలు నవలిక ఇంతటితో సమాప్తమైంది. మరో చక్కటి నవలతో మళ్ళీ మీ ముందుకొస్తాను. అంతవరకు సెలవు, నమస్తే.